డియర్ స్టూడెంట్స్, నేను మీ ఉపేందర్ సార్ని. మనం ఇప్పుడు అధ్యయనం చేస్తున్నటువంటి టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. భారతదేశ చరిత్రలో, ముఖ్యంగా మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి మొఘల్ సామ్రాజ్యం. ఈ మొఘల్ సామ్రాజ్య చరిత్రని మన భారతదేశ చరిత్రలో ఏమని పిలుస్తారంటే రెండవ ఇస్లాం పాలన అనే పేరుతో పిలుస్తారు, లేదా రెండవ ముస్లిం పాలన అని పిలుస్తారు. భారతదేశంలో 1206 సంవత్సరం నుంచి 1526 సంవత్సరం వరకు నడిచినటువంటి మొదటి ముస్లిం పాలనేమో ఢిల్లీ సుల్తాన్ల పాలన అనే పేరుతో పిలుస్తారు. ఢిల్లీని రాజధానిగా చేసుకొని ఎక్కువ కాలం పరిపాలన చేయబట్టి ఆ పరిపాలన ఢిల్లీ సుల్తాన్ పాలన అంటారు. ఇది తొలి ఇస్లాం పాలన ఇన్ ఇండియా. భారతదేశంలో మొఘల్ పరిపాలన ఏమని పిలుస్తారంటే మలి ముస్లింల పాలన లేదా రెండవ ఇస్లాం పాలన అనే పేరుతో పిలుస్తారు. ఇది మన భారతదేశంలో 1500 ఓకేనా 1526 సంవత్సరం నుంచి ఓకేనా. ఇగో ఇక్కడ 1526 నుంచి 1857 సంవత్సరంలో సిపాయిల తిరుగుబాటు వరకు నడిపినటువంటి పాలనని రెండవ ముస్లిం పాలన అంటారు. ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఎక్కడైనా కూడా ఒక మత పరిపాలన లేదా ఒక మతం వాళ్ళు పరిపాలన చేస్తుంటే వేరే మతం వాళ్ళు వెళ్ళి ఆ రాజ్యం వాళ్ళని ఓడించి అక్కడి ప్రాంతాన్ని ఆక్రమించుకొని మళ్ళీ వాళ్ళు పేరు మీద కొత్త పరిపాలన స్టార్ట్ చేస్తారు. ఇక్కడ జరిగినటువంటి ఒక విచిత్రమైన ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఒక ముస్లిం పరిపాలనని మరో ముస్లిం పరిపాలకులు తీసేసి కొత్త రాజ్యాన్ని స్థాపించటం అనేది భారతదేశంలో 1526 సంవత్సరంలో జరిగింది. ఆనాటి సమకాలీన ప్రపంచంలో హిందువులను ముస్లింలు ఓడించటమో, ముస్లింలను హిందువులను ఓడించటమో, లేదా ముస్లింలను క్రిస్టియన్స్ ఓడించటమో ప్రపంచంలో జరిగేది. కానీ 1206 సంవత్సరం నుంచి 1526 వరకు భారతదేశాన్ని ముస్లింసే పరిపాలన చేస్తుంటే, అది కూడా సున్నీ మతానికి చెందిన ముస్లింసే పరిపాలన చేస్తారు. అది కూడా పారసీక భాషనే అధికార భాషగా చేసుకొని పరిపాలన చేస్తారు. అది కూడా ఆ ఢిల్లీ సుల్తాన్లు కూడా వాస్తవానికి మన భారతీయులు కాదు. అంటే మన భారతీయులు కాదు, మన మతం కాదు, మన భాష కాదు, మన సంస్కృతి కాదు. అయినా వాళ్ళు వేరే ప్రాంతం నుంచి వచ్చి మన భారతదేశంలో 1206 నుంచి 1526 వరకు ఒక కొత్త సామ్రాజ్యాన్ని పరిపాలన చేసుకొని సనాతన సున్నీ మత సిద్ధాంతం ప్రకారంగా ఢిల్లీని రాజధానిగా చేసుకొని ఎక్కువ కాలం పరిపాలన చేసి ఢిల్లీ సుల్తాన్లుగా భారతదేశ చరిత్రలో తమకంటూ ఒక అరుదైన ముద్ర అని ఎందుకని చెప్తున్నానంటే అప్పటి వరకు మన భారతదేశ ప్రజలు కని విని ఎరుగనటువంటి కొత్త పదజాలాలను భారతదేశాన్ని తీసుకొచ్చింది ఢిల్లీ సుల్తాన్లు. అప్పటి వరకు మన భారతదేశం వాళ్ళకి తెలియని కట్టడాలను పరిచయం చేసింది ఢిల్లీ సుల్తాన్లు. డోముల సిస్టమ్, ఆర్చుల సిస్టమ్ అనేది తీసుకొచ్చింది మన దేశానికి ఢిల్లీ సుల్తాన్లు. అంత అద్భుతంగా 3 శతాబ్దాల పాటు భారతదేశంలో కొత్త రాచరిక విధానానికి శ్రీకారం చుట్టినటువంటి ఢిల్లీ సుల్తాన్లని మళ్ళీ అదే ముస్లిమ్స్ అనేటటువంటి వాళ్ళు మన దేశంలో ఓడించారు. అలా ఓడించిన వాళ్ళే మొఘల్ చక్రవర్తులు. వాస్తవానికి మొఘల్స్ కూడా మన దేశం వాళ్ళు కాదు, మన భాష కాదు, మన మతం కాదు, మన ప్రాంతం ఏదీ కాదు. అయినా ఒక పరాయి వాళ్ళని మరొక పరాయి వాళ్ళు వచ్చి భారతదేశంలో ఓడించి ఒక కొత్త సామ్రాజ్యానికి శ్రీకారం చుట్టారు. వీళ్ళేమి తక్కువేం చేయలే. వీళ్ళు 320 సంవత్సరాల పాటు అవిచ్ఛిన్నంగా భారతదేశాన్ని పరిపాలన చేశారు. 3 శతాబ్దాల పాటు ఢిల్లీ సుల్తాన్లు పరిపాలన చేస్తే మరో 3 శతాబ్దాల పైన మొఘల్ చక్రవర్తులు అనేటటువంటి వాళ్ళు భారతదేశంలో అద్భుతమైన పరిపాలన చేపట్టారు. అద్భుతమైన పరిపాలన అంటే ఢిల్లీ సుల్తాన్లు ఏ రంగంలో అయితే కృషి చేయలేదో ఆ రంగంలో ఈ మొఘల్ చక్రవర్తులు అద్భుతంగా కృషి చేశారు. ఇంకో విషయం ఏంటంటే ఈ చక్రవర్తుల్లో ఔరంగజేబు లాంటి సనాతన సున్నీ సిద్ధాంతం ప్రకారంగా భారతదేశాన్ని మొత్తాన్ని కూడా తన ఏకఛత్రాధిపత్యం కిందకి తీసుకురావాలని ప్రయత్నం చేసిన లౌకిక విధానం ద్వారా అందరినీ కలిసికట్టుగా హిందువులైనా ముస్లింలైనా అందరూ ఒకటే అనేటువంటి సమానతత్వ భావాన్ని తీసుకొచ్చిన మొఘల్ చక్రవర్తి ఎవరంటే అక్బర్ చక్రవర్తి. అక్బర్ వాస్తవానికి ముస్లిం క్యాండిడేటు, సనాతన ఇస్లాం మతం వాడు, సున్నీ శాఖకు చెందినవాడు. అయినప్పటికీ కూడా మన భారతదేశంలో హిందూ ప్రజలు కూడా అక్బర్ని మా అక్బర్ అనే పేరుతో పిలుచుకోవటం మొదలుపెట్టారు. ద గ్రేట్ అక్బర్ అనే పేరుతో పిలవటం మొదలుపెట్టారు. ఎప్పుడో ప్రాచీన భారతదేశ చరిత్రలో అశోకుని అనే చక్రవర్తిని ద గ్రేట్ అని యావత్తు భారత ఉపఖండం పిలుచుకుంటే ఆ తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత
అక్బర్ అనేటటువంటి చక్రవర్తిని ద గ్రేట్ అక్బర్ మావాడని భారతదేశ ప్రజలు మతాలకు అతీతంగా ప్రేమించటం మొదలుపెట్టారు. దానికి కారణం అక్బర్ అనుసరించినటువంటి రాజపుత్ర విధానం. అక్బర్ హిందూ స్త్రీలను పెళ్లి చేసుకోవటం, హిందూ పురుషులకి ఉద్యోగాలు ఇవ్వటం, అందరినీ కలుపుకొని పోయే తత్వం ఆయనలో రావటం ఒకటి. రెండో విషయం ఏంటంటే ఏ మతం చెప్పినా కూడా మనిషిని మహాత్ముడిగా తీర్చిదిద్దాలనే సారాన్ని ఆయన గ్రహించి ఇబాదత్ ఖాన్ అనే ఒక ప్రార్థనా మందిరాన్ని స్థాపించి ఆ ఫలితంగా 1582 సంవత్సరంలో ఆయనే ఒక కొత్త మతాన్ని పెట్టాడు. దాన్ని దీని ఇలాహీ అనే పేరుతో పిలుస్తారు. 1582 సంవత్సరంలో అక్బర్ పెట్టిన కొత్త మతాన్ని ఏమని పిలుస్తారంటే దీని ఇలాహీ అనే పేరుతో పిలుస్తారు. ఆ మతం మిగతా ఇస్లాం మతం, అదే హిందూ మతం, జైన మతం, బౌద్ధ మతం కంటే డిఫరెంట్గా ఉండాలని చెప్పి అక్బర్ ఆశపడ్డాడు. కాకపోతే అది అట్టర్ ఫ్లాప్ అయింది, ఓ డిజాస్టర్ అయిందని చెప్తారు. ఇస్లాం మతానికి వ్యతిరేకంగా ఆయన పెట్టినటువంటి ఆ మతంలో కేవలం 18 మందిరే జాయిన్ అయ్యారంటారు. ఆ మతం అంతగా అభివృద్ధి చెందలేదు. అందుకని విఏ స్మిత్ అనే చరిత్రకారుడు చెప్తాడు, అక్బర్ స్థాపించిన దీని ఇలాహీ మతం అతని యొక్క మూర్ఖత్వానికి, మొండితనానికి నిదర్శనం అని చెప్పాడు. ఏదేమైనా కూడా భారతదేశ చరిత్రలో మొఘల్ చక్రవర్తులు ఒక అత్యున్నతమైనటువంటి, అద్భుతమైనటువంటి, అవిచ్ఛిన్నమైనటువంటి పరిపాలన 3 శతాబ్దాల పాటు ఇండియాకు అప్పచెప్పారు. ఇండియాలో సాధించి పెట్టారు. అయితే ఈ మొఘల్ చక్రవర్తుల్లో తొలి మొఘళ్ళు, మలి మొఘళ్ళు. తొలి మొఘళ్ళు అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? తొలి మొఘల్స్ అని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటారంటే 1526 నుంచి 1707 వరకు తొలి మొఘల్స్ అంటారు. బాబర్ దగ్గర నుంచి మొదలు పెడితే ఔరంగజేబు వరకు తొలి మొఘల్స్ అనే పేరుతో పిలుస్తారు. ఓకేనా? బాబరు, హుమాయూను, అక్బరు, జహంగీరు, షాజహాను, ఔరంగజేబు వీళ్ళంతా తొలి మొఘల్ కిందికి వస్తారు, తొలి మొఘల్స్ కిందికి వస్తారు 1526 నుంచి 1707. మరి మలి మొఘల్స్ అని ఎవరిని అంటారు? మలి మొఘల్స్ పీరియడ్ ఎప్పటి నుంచి పిలుస్తారంటే మలి మొఘల్స్ 1707 సంవత్సరం నుంచి 1857 వరకు మలి మొఘల్స్ అంటారు. అంటే ఔరంగజేబు తర్వాత వచ్చిన ప్రతి చక్రవర్తిని మలి మొఘల్స్ లేదా కడపటి మొఘల్స్ లేదా లేటర్ మొఘల్స్ అనే పేరుతో పిలుస్తారు. బహదూర్ షా 1 దగ్గర నుంచి బహదూర్ షా 2, భలేగా చూడండి, బహదూర్ షా 1 దగ్గర నుంచి బహదూర్ షా 2 వరకు మొత్తం చక్రవర్తుల్ని కడపటి మొఘళ్ళు అనే పేరుతో పిలుస్తారు. ఈ కడపటి మొఘళ్ళ కాలంలో దమ్మున్న చక్రవర్తులు, సమర్థవంతమైన వాళ్ళు రాకపోవటం వల్ల మొఘల్ సామ్రాజ్యం ఒక్కసారిగా కుప్పగూలిపోవటం ప్రారంభమైంది. ఏదేమైనా మొఘలు వంశంలో స్థాపకుడు బాబర్, గొప్పవాడు అక్బర్, చివరి గొప్పవాడు ఔరంగజేబు. మరి అసలు వంశంలోనే చివరి వాడిగా రెండో బహదూర్ షా అని చెప్తారు. బహదూర్ షా జాఫర్ అనే వ్యక్తిని చెప్తారు. బహదూర్ షా జాఫర్ కాలంలోనే 1850 సిపాయిల తిరుగుబాటు జరిగింది. ఈ సిపాయిల తిరుగుబాటులో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా అతడు ఆ సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. ఈయన నాయకత్వం వహిస్తున్నప్పుడు మొదట్లో బాగానే ఉంది, కానీ ఆయన భార్య ఈయనకు పెద్ద శత్రువైంది. ఆ రెండో బహదూర్ షా భార్య జీనత్ మహల్ అనే ఆవిడ మొగుడుతో గొడవ పెట్టుకొని బ్రిటిష్ వాళ్ళకు మద్దతు ఇచ్చింది. జీనత్ మహల్ కుట్ర వల్ల బలైపోయినటువంటి మొఘల్ చక్రవర్తి ఎవరంటే రెండో బహదూర్ షా. తన భర్త రహస్యాలన్నింటినీ బ్రిటిషు గవర్నర్ జనరల్ అయిన లార్డ్ కానింగ్కు చెప్పటం, అప్పటి సైన్యాధికారి అయిన జాన్ హడ్సన్ అనే వాడికి చెప్పటంతో రెండో బహదూర్ షాను లొంగదీయాలంటే అతని కొడుకులను హత్య చేయాలని చెప్పి వాడు ఎవరైనా లార్డ్ హడ్సన్ అనేటటువంటి బ్రిటిష్ అధికారి పాపం బహదూర్ షా కొడుకుల్ని ఇద్దరిని తలలు నరికిచ్చాడు. దీంతో రెండో బహదూర్ షా లొంగిపోక తప్పలేదు. అతను రంగూన్ జైలుకి పంపిస్తే అక్కడే అతను మరణించాడు. భారతదేశంలో మొఘలు వంశ పరిపాలనకు చరమగీతం పాడినట్టు అయింది. ఇప్పుడు ఈ స్టోరీ నేను ఎందుకు చెప్పానంటే ఇదంతా పైన చెప్పుకునే సబ్జెక్ట్. మొఘలు వంశం అంటే ఎవరైనా కూడా ఫస్ట్ వాడెవరు, గొప్పవాడెవరు, చివరివాడెవరు, వాళ్ళు భారతదేశంలో సాధించిన ఏంటనేటటువంటిది సాధారణంగా అడిగేది. కానీ సినిమా మారుతుంది. ఇది ఒకప్పుడు జమానా. ఇప్పుడు అడుగుతున్న ప్రశ్నలు ఎట్లా అడుగుతుందంటే దుమ్ము లేపుతాడు. అర్థమైనా? ఏదో ఒక మార్కెట్లో లభించే కాపీ టు పేస్ట్ పుస్తకాలు చదివితే ఉద్యోగాలు వచ్చే రోజులు పోయినాయి. అన్నీ డైరెక్ట్ బిట్లు ఇవ్వట్లేదు, కొన్ని ఇండైరెక్ట్ బిట్లు ఇస్తాడు. నువ్వు 2-3 సంవత్సరాలు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కూడా అక్కడికి వెళ్ళినాక ఆన్సర్ రాయాలంటే పక్కవాడి ముఖం చూసే పరిస్థితి వస్తుంది. ఏది కరెక్టో అర్థం కాని పరిస్థితి అవుతుంది. ఇలాంటి ప్రశ్నలు మొఘల్ సామ్రాజ్యం మీద చాలా అడిగాడు. ఈ మధ్య కాలంలో అడిగాడు. వాటన్నిటిని ఏర్చి కూర్చి మీకు అందించటం జరిగింది. ఒక్కసారి వీటిని చూస్తే నిజంగా నేను మొఘల్ సామ్రాజ్యం పాఠం మీద గ్రిప్పు సంపాదించినా లేదా అని మీకు ఐడియా వస్తుంది.
ఏదో పైన చదివితే బిట్లకు ఆన్సర్ చేస్తే ఉద్యోగాలు వచ్చే రోజులు పోయినాయి. ఇంకా దమ్మున్న బిట్లని బాగా చదవాలంటే ఉపేంద్ర హిస్టరీ అకాడమీ యాప్ని కొనుగోలు చేసి ఆ రూట్లోకి వెళ్తే నాకు ఒక మార్గం దొరుకుతుంది అనే ఆలోచన మన 2 తెలుగు రాష్ట్రాల విద్యార్థులకి వస్తుందనేది నా ఆకాంక్ష. చూడండి, అడుగుతున్న ప్రశ్నలు చూస్తే 1653 నాటికి, ఓకేనా, ప్రశ్న ఎంత అద్భుతమైన ప్రశ్న అండి. చూడండి, 1653 నాటికి 2 కోట్ల వ్యయంతో పూర్తయిన తాజ్మహల్ పునాదులు దేంతో కట్టారన్నారు. అసలు ఎక్కడైనా కూడా తాజ్మహల్ని ఏ చక్రవర్తి నిర్మించాడు, ఎన్ని కోట్లు పెట్టి నిర్మించాడు, ఏ సంవత్సరంలో స్టార్ట్ అయింది, ఏ సంవత్సరంలో పూర్తయింది అంటారు ఎక్కడైనా చదువుతాం. అసలు ఈ ప్రశ్నను మనం ఎక్కడైనా ఎక్స్పెక్ట్ చేస్తామా? ఒక్కసారి ఆలోచించండి. 1653 నాటికి 2 కోట్ల వ్యయంతో పూర్తయినటువంటి తాజ్మహల్ పునాదులు దేంతో కట్టించారు అన్నాడు. చెక్కలతోనా, రాళ్లతోనా, ఇనుముతోనా, ఇనుముతోనా, సున్నంతోనా అంటే తలకాయ గోడకేసి టపా కొట్టుకోబుద్ధి అయింది. ఏం ప్రశ్న రా ఇదని? ఇది దయచేసి నేను తయారు చేసిన ప్రశ్న కాదు. ఒకానొక ఎగ్జామ్లో సెంట్రల్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్లు అడిగాడు. లెక్చరర్లకు కూడా సాగు తప్పి కళ్ళు లొట్టబోయే పరిస్థితి అనమాట. అర్థమైందా? లెక్చరర్ కూడా కరెక్ట్గా ఆన్సర్ చెప్పలేడు. ఒకవేళ ఏదైనా లెక్చరరు తనకు తాను ఇది కరెక్ట్ అని చెప్పి నొక్కి వక్కానించటం తప్పితే ఇది కరెక్ట్ ఇది రా అని చెప్పి ఆధారం చూపలేని పరిస్థితి అనమాట ఒక్కోసారి. అర్థమైందా? ఇలాంటి ప్రశ్నలు కోకొల్లలు ఉన్నాయి, మీకే అర్థమైంది. ఓకేనా? 1653 నాటికి 2 కోట్ల వ్యయంతో పూర్తయిన తాజ్మహల్ దేంతో పునాదులు కట్టాడంటే చెక్కలతో కట్టారంట. అర్థమైందా? చెక్కలతో. అసలు ఎవడైనా తాజ్మహల్ అనగానే ఏది పాలరాయితో కట్టించారు, రాజస్థాన్ జైపూర్ నుంచి దేశపోయారు, అది ఇది అని చెప్తారు. తెల్లది చుక్కలది, ఎరుపు రంగు చుక్కలు, నానా రకాలుగా చెప్తారు. కానీ ఇక్కడ ప్రశ్న చూడండి, చెక్కలతో పునాదులు నిర్మించారంట. అంత విచిత్రంగా క్వశ్చన్ అడుగుతాడు. అర్థమైందా అండి? తాజ్మహల్ని షాజహాను తన 4వ భార్య ముంతాజ్ బేగానికి జ్ఞాపకంగా కట్టాడు. ఆయనకి మన చరిత్ర ప్రకారం 4 భార్యలు. ఆ 4 భార్యల్లో ముంతాజ్ బేగం అంటే చాలా ఇష్టం. ముంతాజ్ బేగం మీద విపరీతమైన ప్రేమ ఉండేది. ఆయన ఆ ప్రేమను నిరూపిస్తూ ఉండేవాడు అప్పుడప్పుడు. ఒకానొక టైంలో ఆయన భార్య 13 మంది పిల్లల్ని కన్నది. అర్థమైనా? 13 మంది పిల్లల్ని కన్నాక 14వ పిల్లగానికి జన్మనిచ్చేటప్పుడు ఆ ప్రసవం వేద పడలేక పాపం మరణించింది. ప్రసవం వేదన భరించలేక మరణించింది. ఆ మరణించిన భార్య పేరు చిరస్థాయిగా ఉండాలని చెప్పి ఆమె కోసం యమునా నది ఒడ్డున 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తాజ్మహల్ని షాజహాన్ నిర్మించాడనేది మన చరిత్ర చెప్తుంది. ఈ తాజ్మహల్ నిర్మాణానికి పర్షియా దేశం నుంచి ఇస్తాద్ ఉషా అని చెప్పి ఒక ఆర్కిటెక్చర్ని ఇండియాకి ఆ రోజుల్లోనే 1000 రూపాయలు జీతం ఇచ్చి నెలకి ఆయన పిలిపించారంటారు. ఇస్తాద్ ఉషా ఈ తాజ్మహల్కి వాస్తుశిల్పి. ఆయనకు అసిస్టెంట్గా మన భారతదేశంలోనే అబ్దుల్ హమీద్ లహరి అనే ఒక వ్యక్తిని ఆయనకి అసిస్టెంట్గా పెట్టారంటారు. మొత్తానికి 22 సంవత్సరాలు కష్టపడితే 2 కోట్లు ఖర్చు పెట్టి తాజ్మహల్ని నిర్మించారంటారు. ఇదంతా మనకు తెలిసిన చరిత్రే. కాకపోతే దాన్ని చెక్కలతో నిర్మించారా అంటే దాంతో పునాదులు చెక్కలతో నిర్మించారంట. అంటే భూకంపాలు వస్తే కూడా అది తట్టుకొని నిలబడేటట్టుగా ఆ చెక్కలతో నిర్మించారని ఇంజనీరింగ్ పరిజ్ఞానం చెప్తుంది. నెక్స్ట్, గొప్ప రచయిత్రిగా పేరు పొందిన షాజహాన్ కుమార్తె ఎవరు అన్నాడు. గొప్ప రచయిత్రిగా పేరు పొందిన షాజహాన్ కుమార్తె గుల్బదన్ బేగం. అసలు ఆయన కుమార్తె కాదు. ఓకేనా? జహనారా, రోషనారా, ఆసియా బేగమా అన్నాడు. షాజహాన్కి మొత్తం 14 మంది పిల్లలు. ఆ 14 మంది పిల్లల్లో మనకి స్క్రీన్ మీద కనపడే వాళ్ళు కొంతమంది. వారిలో దారా షుకోవ్, ఓకేనా, దారా షుకోవ్, ఔరంగజేబు. నెక్స్ట్ విషయం ఏంటంటే ఔరంగజేబు, నెక్స్ట్ మురాదు బక్షి, నెక్స్ట్ ఎవరయ్యా అంటే షా షుజా. ఓకే, నెక్స్ట్ విషయం ఏంటంటే జహనారా, ఇంకాడున్నది జహనారా. నెక్స్ట్ ఇప్పుడు మన హీరోయిన్ రోషనారా, మనం ఆమె గురించి ఇక చెప్పుకునేది రోషనారా. ఇంతమంది మనకి స్క్రీన్ మీద కనపడతారు. ఎందుకు కనపడతారంటే షాజహాన్కి ముసలితనం రాగానే వారసత్వ యుద్ధం జరుగుద్ది. చక్రవర్తి పోస్ట్ ఎవరికి రావాలనేది గొడవ. పాపం షాజహాన్ మనసులో ఏముంటుందంటే పెద్ద కొడుకు దారా షుకో చాలా మంచివాడు, ఆయన్ని చక్రవర్తిని చేయాలనుకుంటాడు. కానీ అప్పటికే దక్షిణ భారతదేశంలో ఉన్నవాడు ఔరంగజేబు దక్కన్ ప్రతినిధిగా ఉంటాడు. మన సౌత్ ఇండియా వ్యవహారాలు చూసుకుంటాడు.
ఈయనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. నాన్న ఇక పరిపాలన చేయడంట, అన్నయ్యకి అధికారం అప్పచెప్తాడంట. అరే చిన్నన్నయ్య, నువ్వు జాగ్రత్త పడు, నీవే సింహాసనం ఎక్కాలి, నువ్వు సింహాసనం ఎక్కితే నాకు మంచి అవకాశాలు వస్తాయి, మరి నీ ఇష్టం అన్నయ్య, నేనైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అని చెప్పి వాళ్ళ అన్నయ్య ఔరంగజేబుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఎవరయ్యా అంటే రోషనారా. అంటే రోషనారా ఔరంగజేబు పక్షం. ఆమె గొప్ప రచయిత్రి, తెలివి కలిగినటువంటి, అతి తెలివి కలిగిన ఆవిడ, మంచి రచయిత్రి, అద్భుతమైనటువంటి పాటలు రాసిన ఆవిడ. బాగా గుర్తుపెట్టుకోండి, అతి తెలివి కలిగినామా. ఎందుకంటే సింహాసనం పైన నేను ఇష్టపడే అన్నయ్య ఉంటే నాకు ఎన్నో అవకాశాలు వస్తాయని చెప్పి ఏరికోరి వాళ్ళ అన్నయ్యని సింహాసనం మీద కూర్చోబెట్టడానికి, అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టి ఈ అన్నలందరూ చంపుకోవటానికి, అంటే ఒకరినొకరు కత్తులు పెట్టి పొడుచుకోవటానికి కీలక పాత్ర పోషించిన మొఘల్ యువరాణి ఎవరంటే రోషనారి. అది అట్లా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ విషయం ఏంటంటే వ్యక్తిగతంగా చెప్తే ఏమో గొప్ప టాలెంటెడ్ పర్సన్, అద్భుతమైన రచయిత్రి, పుస్తకాలు రాసింది. ఏమో ఔరంగజేబు చక్రవర్తి అయితే నాకు ఎన్నో అవకాశాలు రావాలని ఇవన్నీ చేసింది, రచయితగా నాకు ఎన్నో అవకాశాలు రావాలని చేసింది. ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే పాపం జహనార్ ఏమో అమాయకురాలు, ఆమె దారాషుకొని చక్రవర్తిని కావాలని కోరుకుంది. వీళ్ళిద్దరి మధ్య గొడవ వల్ల వారసత్వ యుద్ధాలు వచ్చినాయి. ఔరంగజేబు వాళ్ళ పెద్ద అన్నయ్యని మిగతా అన్నయ్యని చంపేసి వారసత్వ యుద్ధంలో చక్రవర్తి అయ్యాడు. ఎప్పుడు 1658లో చక్రవర్తి అయ్యాడు. అయ్యాక తనకు సహాయం చేసినటువంటి రోషనారాకి ప్రత్యేకంగా ఒక బిరుదు ఇచ్చాడు. ఏంటంటే పాదుషా బేగం. ఓకే, పాదుషా బేగం అనేటటువంటి బిరుదు ఇచ్చాడు. రేపు ఎగ్జామ్లో అడుగుతాడు. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్న ప్రతి మాట అక్కడే కాదు, ఎక్కడైనా ఉపయోగపడుతుంది. ఏదో ఒక సందర్భంలో అడుగుతాడు. పాదుషా బేగం అని చెప్పి బిరుదు ఎవరికి ఇచ్చారంటే ఈమెకి రోషనారాకే ఇచ్చాడు. ఎందుకు? 2 రకాల కారణాలు ఆమెకు ఆ బిరుదు ఇవ్వటానికి. ఏంటంటే ఒకటేమో రచయిత్రిగా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంది ఒకటి. రెండో విషయం ఏంటంటే తనకు వారసత్వ యుద్ధంలో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్, ఆగ్రా కోటలో ఏం జరుగుతుందో ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చి అన్నదమ్ములలో తనను చక్రవర్తిని చేయడానికి చాలా సహాయం చేసింది అనేటటువంటి కారణం. ఏమో 1617లో పుట్టింది, 1671లో మరణించింది. ఎవరు? ఈ పాదుషా బేగంగా చెప్పబడినటువంటి రోషనారా, గొప్ప రచయిత్రి. ఓకే కదా, ఇందులో ఎలాంటి డౌటు లేదు. పాపం జహనారా అన్యాయం అయిపోయింది. జహనారా షియా మతాన్ని అనుసరించేది, షియా మతం. ఈ దుర్మార్గుడు, ఈ ధృతరాష్ట్రుడేమో సున్నీ మతాన్ని అనుసరించేవాడు. సున్నీ మతం ప్రకారంగా నువ్వు కూడా సున్నీ మతంలోకి రావాలి, నువ్వు షియా మతం తీసుకోవద్దని చెప్పి జహనారా అని చెప్తాడు. చూడండి, ఈ చెల్లికేమో పాదుషా బేగం అనే బిరుదిచ్చి ఆమెకు అందలాలు ఎక్కిచ్చాడు. ఈ చెల్లెమో షియా మతాన్ని అనుసరించిందని చెప్పి ఆమెను కారాగారంలో పడేసిండు. కారాగారంలో పడేయటమే కాదు, మా నాన్న షాజహాన్కి మా పెద్ద చెల్లెలు జహనారాకి అక్రమ సంబంధం ఉందని దుర్మార్గంగా ప్రచారం చేసిన ధృతరాష్ట్రుడు లాంటోడు ఈ ఔరంగజేబు గాడు. అర్థమైందా? తన సొంత చెల్లికే తన తండ్రితో అక్రమ సంబంధం ఉందని చెప్పిన దుర్మార్గుడమైనటువంటి వాడు. అందుకనే చూడు, చివరికి కుక్క సాగు చచ్చింది అనమాట. ఈ అమ్మాయి ఉసురు కొట్టుకొని కుక్క సాగు చచ్చింది అన్నమాట. షియా మతంలో ఉంటా, మతం ఏదైతే అన్నాయా, నేను కూడా ఇస్లాం మతమే, కానీ షియా మతం, నువ్వు చెప్పిన సనాతన సున్నీ మతం నాకు నచ్చదన్నయ్యా, నేను షియా మతంలో ఉంటానంటే లేదు, కాదు, నువ్వు ఖచ్చితంగా నా మతంలోకి రావాలని అమ్మాయిని ఇబ్బంది పెట్టిండు. తండ్రికి మంచినీళ్ళు ఇవ్వలేదు, చెల్లని అక్రమ సంబంధం ఉందని అంటగట్టిన దుర్మార్గుడు ఔరంగజేబు. ఇంకా పాదుషా బేగం గుర్తుపెట్టుకున్నాము, ఒక ఆట ఆడిచ్చింది. ఇకపోతే కథకు నాట్యంలో ప్రవీణుడైనటువంటి మొఘల్ పాలకుడు ఎవరన్నారు? అసలు ఇది ఎగ్జామ్లో ఎవడైనా ఎక్స్పెక్ట్ చేస్తాడండి ఈ టైప్లో క్వశ్చన్ అడుగుతాడని. చూడండి, కథకు నాట్యంలో ప్రవీణుడైన మొఘల్ చక్రవర్తి, ఎంత అద్భుతమైన బిట్ అండి. చూడండి, మహమ్మద్ షా రంగేలి. రంగేలా అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? ఆయన పాపం అనేక రంగాలను అభివృద్ధి చేశాడు. అనేక రంగాలంటే నాట్యశాస్త్రం, ఓకే, నాట్యశాస్త్రం అనేటటువంటి దాన్ని, ఓకేనా, అదేవిధంగా ఎన్నో రకాల కళా రంగాలను అభివృద్ధి చేసినటువంటి చక్రవర్తి కాబట్టి మహమ్మద్ షా రంగేలా అనే పేరుతో పిలుస్తారు. ఈయన ఎప్పుడంటే 1719వ సంవత్సరం నుంచి 1748 వరకు పరిపాలన చేశాడు. ఈయన ఈ నాట్య కళా రంగాల మీద పుస్తకం కూడా రాసిండు.
అర్థమైనా నాట్యకళ రంగాల మీద అనేక రకాల పుస్తకాలు కూడా వెలుగులోకి తీసుకొచ్చాడు. అందుకని ఇవన్నీ రంగేలా రాజా అంటారు. రంగేలా రాజా అంటే చాలామంది ఫుల్ తాగుబోతూ వాడు ఎంజాయ్ చేస్తుంటాడు, ఆడిందే ఆట పాడిందే పాట కాదు, అనేక రంగాలను అభివృద్ధి చేయబట్టి ఆయన రంగేలా రాజా అనే పేరుతో అభివృద్ధి అని పిలుస్తారంటారు. నాట్యకళా రంగాలను అభివృద్ధి కళారంగాలంటే ఆయనకి చాలా ఇష్టం అంటారు మహమ్మద్ షా రంగేలాకు. ఓకేనా, ఆయన కథకు నాట్యంపై కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాడు అంటారు. నెక్స్ట్ అథర్వణ వేదాన్ని తర్జుమా చేసింది ఎవరన్నాడు. అర్థమైనా చూడండి, వేదాల జోలికి కూడా మొఘల్ చక్రవర్తులు వెళ్ళారు. కొంతమంది మొఘల్ చక్రవర్తులు హిందూ మతం వద్దు ఏమొద్దని పక్కన పెడితే కొంతమంది ఆ మతం మీద అనేక ప్రయోగాలు చేశారు. ఆర్యుల కాలంలో వచ్చిన వేదాలు ఉన్నాయే, ఆ వేదాల్లో అథర్వణ వేదాన్ని మీద పరిశోధన చేసిన వ్యక్తి దారాషుకో. అథర్వణ వేదం మీద పరిశోధన చేశాడు. ఆయన వేదాన్ని పారశిక భాషలో తర్జుమా చేశాడు. అంతేకాదు ఉపనిషత్తులని పారశిక భాషలో అనువాదం చేసిన రాకుమారుడు, మొఘల్ రాకుమారుడు అంటే కూడా దారాషుకోని. అంతేకాదు మహాసముద్ర సంగమం అనే పేరుతో పుస్తకాన్ని కూడా రాసినటువంటి మొఘల్ రాకుమారుడు ఎవరంటే మన దారాషుకో. మీకు ఇందాకే చెప్పాను, ఔరంగజేబు వారసత్వ యుద్ధంలో వాళ్ళ అన్నని చంపేసిన అన్నదమ్ముల్ని. దారాషుకో చాలా మంచి వ్యక్తి. ఇతడు భారతదేశానికి చక్రవర్తి అయితే ఎంతో బాగుంటుందని చెప్పి హిందువులు ముస్లింలు చాలామంది ఇతన్నే చక్రవర్తిని కావాలని కోరుకుంటే ఔరంగజేబు దుర్మార్గుడు ఏం చేసింది తెలుసా, వీళ్ళ కొడుకుని చంపించిండు. వాళ్ళ కొడుకు పేరు సులేమాన్ సూకోని చంపిండు. దారాషుకోని కూడా ఘోరంగా అవమానించాడు. ఎట్లంటే ఎద్దుల బండి మీద నిలబెట్టి గుండు చేయించి టమాటాలు కోడిగుడ్లతో ఇసిరేపించి ఢిల్లీలో ఆగ్రాలు తిప్పుతుంటే జనాలంతా ఏడ్చారంట. ఒరి దుర్మార్గుడా, మీ అన్నయ్యకి నుంచి నువ్వు అధికారం తీసుకుంటే తీసుకో, మీ అన్నయ్య జోలికి ఎందుకు పోతున్నావురా, వాడిని వదిలి వాడు బతుకు ఎక్కడో ఒక చోట పోయి బతుకుతాడంటే లేదు, మా అన్నయ్యని మా అన్నయ్య కొడుకుని ఇద్దరిని చంపితేనే ఇంకా నాకు జీవితంలో శత్రుశేషం ఉండదని చెప్పి చిత్రహింసలు పెట్టిందంట. ఏది వాళ్ళ కొడుకు సులేమాన్ సూకోని చంపటానికంటే ముందు కొడుకును తండ్రిని ఎద్దుల బండిల మీద నిలబెట్టి వాళ్ళ గుండు చేయించి టమాటాలు కోడిగుడ్లు పెట్టి ఏడుపు అవమానిస్తుంటే గాడిదల మీద ఊరేగించిందంట దుర్మార్గుడు. గాడిదల మీద ఊరేగిస్తుంటే జనాలంతా చూసేది బదులు కళ్ళమని నీళ్లు పెట్టుకున్నారంట. ఈ మహానుభావుడికి ఇంత పరిస్థితి వచ్చింది ఏందని. ఎందుకంటే ఆయన హిందువుల్ని ముస్లింలు అందరినీ అవమానించాడు. ఈ భారతదేశం లౌకిక దేశంగా తీర్చిదిద్దాలని కలలు కన్నటువంటి మొఘల్ రాకుమారుడు దారాషుకో. చూడండి, అథర్వణ వేదం హిందువులకు సంబంధించిన వేదాన్ని పర్షియా భాషలోకి అనువాదం చేశాడు. ఉపనిషత్తులను అనువాదం చేశాడు. అర్థమైన భగవద్గీత మీద పరిశోధనలు చేశాడు మన దారాషుకో. ఆయన ఒక మాట చెప్పినట్టు, తమ్ముడు నాకు అధికారం వద్దు ఏమొద్దురా, మమ్మల్ని ప్రాణాలతో వదిలితే నేను నా కొడుకు ఇతర దేశాలకు వెళ్ళిపోతామంటే లేదన్నా మిమ్మల్ని చంపాల్సిందే అని చెప్పి చంపేసిందంట 1658లో. ఓకేనా, ఇది దారాషుకో జీవిత చరిత్ర.